పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అధికారంలోకి వచ్చాక అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని బీజేపీ నేతలైతే విమర్శిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇవాళ సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా అది బహిరంగ సభ కంటే నిరసన సభ అని చెప్పుకోవచ్చు అని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో వీరు ఇచ్చిన హామీలు ఏది పూర్తి చేయలేదు. ఒక్క ఫ్రీ బస్సు తప్ప, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు తప్ప ఇక ప్రతి గ్యారంటీ ఏది పూర్తి చేయలేదని వీళ్ళు నిరసనలకు సిద్ధమయ్యారు. ఆ నిరసనలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా డిఫరెంట్. ఒకటి భారీ బహిరంగ సభ ద్వారా, ఇంకొకటి కార్నర్ మీటింగ్స్ ద్వారా, ఇంకొకటి బైక్ ర్యాలీల ద్వారా, ఇలా డిఫరెంట్ వేలలో ఈసారి నిరసన తెలియబోతున్నామని బీజేపీ నేతలు అయితే సిద్ధమయ్యారు. ఈ సభకి, ఈ భారీ బహిరంగ సభకి ఎవరైతే రానున్నారంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ భారీ బహిరంగ సభకి హాజరు కానున్నారు. అలాగే ఆయనతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, దాంతోపాటు మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు అందరూ ఈ కార్యక్రమానికి అయితే హాజరు కానున్నారు, ఈ భారీ బహిరంగ సభకి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, జన సమీకరణ, పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారనమాట ఈ భారీ బహిరంగ సభకి. చుట్టుపక్కల ప్రాంతాలు, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బీజేపీని కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ భారీ బహిరంగ సభకు హాజరు కావాల్సిందే అని వారైతే ఒక ఆర్డర్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై మరి విజయవంతం చేస్తారా? మరి ఈ కార్యక్రమం ద్వారా వారికి ఏం రాబోనుంది? మరి ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇవాటి నుంచే ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాంతోపాటు 9వ తారీఖు సోనియా గాంధీ జన్మదినము, 86వ జన్మదినము, దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇక్కడ సెక్రటేరియట్ ముందు, ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటికి అంటే మీరు ఏం ఒరగబెట్టారని, ఇక్కడ మనము ఏం ఒరగబెట్టారని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడేసిన గొంగడి అక్కడే. అంటే రుణమాఫీ పూర్తిగా చేయలేదు, ఇప్పటివరకు రైతు భరోసా రిలీజ్ చేయలేదు, ప్రతి మహిళకు 2500 లేవు, పింఛను 4000 లేవు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎన్నో. ఇక అవన్నీ ఎక్కడ పూర్తి కాని పరిస్థితి. ఇవన్నీ చేయకుండా వాటితో పాటు మూసీ నది ప్రక్షాళన అంటారు, దాంతో పేదల ఇండ్లు కూల్చేస్తామంటారు. ఇవన్నీ ఏంటి అసలు? అంటే ఎవరు అడిగేవారు లేరని మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ వెళ్ళడమేనా అన్నట్టు బీజేపీ నేతలైతే విమర్శిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకొకటి హైడ్రా అనే పేరుతో వచ్చి 2 నెలలు ఆటలాడి డబ్బులు వసూలు చేసుకునే ప్రయత్నం చేశారని అది కూడా బీజేపీ నేతలు ఆరోపించిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి వీటన్నిటిని ఎండగడుతూ ఈ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి వెనుక ముఖ్యమైన కారణం ఎవరైనా ఉన్నారంటే అది మోడీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వారం క్రితం బీజేపీ నేతలు అందరూ ఎక్కడికి పయనమయ్యారో మనందరికీ తెలిసిందే. ఢిల్లీకి పయనమయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగతా ముఖ్య నేతలు అందరూ అక్కడికి పయనమై పార్లమెంట్లోని ఒక సమావేశ మందిరంలో, ఏదైతే మోడీ గారి సమావేశ మందిరంలో, అక్కడ దాదాపు ఒక అర్ధగంట వీరందరితో మోడీ చర్చించడం జరిగింది. అక్కడ ఏమైతే చెప్పడం జరిగిందో మోడీ వీళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పార్టీ అధికారంలోకి రావాల్సింది మిస్ చేసుకున్నాము, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఇప్పటి నుంచే దానికి తగ్గట్టు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పడం జరిగింది అంటూ తెలిసింది. దాని ప్రకారమే ఇప్పుడు ఇలాంటి నిరసనలు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక ఎలక్షన్లు వచ్చే వరకు బీజేపీ నేతలు ఇదే పనిలో ఉండాలి అని ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా అందరూ కలిసి ఉండాలి, కలుపుగోలుగా ఉండాలి, కలిసి వెళ్తేనే మనకు విజయాలు సాధ్యమవుతాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలే స్ఫూర్తిగా తీసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ స్ఫూర్తిగా తీసుకోవచ్చు, గుజరాత్ స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఇలాంటి ఎన్నికలన్నీ అక్కడ ఎంత ఒడిదుడుకులు అంటే మనకి అడ్డుకట్ట వేసే పరిస్థితులున్నా మనం గెలిచాం. కాబట్టి అలాంటి వాటిని ఎన్నికల్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి పెద్ద కష్టమేమి కాదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ ఉందని మోడీ దిశానిర్దేశం చేశాడు. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు ఇలాంటి సభలకు సిద్ధమైనట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నేతలు గగ్గోలు పెడుతున్న విషయాలు ఏంటంటే, బీజేపీ నేతలు హామీలపై ప్రశ్నిస్తే రేవంత్ చిల్లర భాష, వీళ్ళేమన్నా హామీలు పూర్తి చేయలేదు అని ప్రశ్నిస్తే ఇష్టం ఉన్నట్టు చిల్లర భాష. అంటే కేసీఆర్ ఏదైతే నాకు నేర్పడో నేను కూడా అదే మాట్లాడతానని రేవంత్ గతంలో చెప్పడం జరిగింది. సో మరి అదే భాష
టీబీజేపీ నేతల మీద కూడా మాట్లాడుతున్నాడంట. మరి బాధపడుతున్నారు మరి టీబీజేపీ నేతలు. కొంచెం ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడకండి మరి దయచేసి అన్నట్టు వాళ్ళు మరి ఎక్కువగా రియాక్ట్ కాకుండా రేవంత్ రెడ్డిలా వీళ్ళు రియాక్ట్ కాకుండా చాలా స్మూత్గా అడుగుతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లు రెండు డ్రామా కంపెనీలు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే డ్రామా కంపెనీ అంటే ఇక నాటకాలు వేసే వాళ్ళు, అంటే స్టేజ్ల మీద ఒక మాట, స్టేజ్ దిగితే ఒక మాట. డ్రామా కంపెనీలు అంటే వాళ్ళు ఏదైతే నాటకం వేసినప్పుడు పూర్తిగా అదే పాత్రలో లీనమై చాలా బాగా నటిస్తారనమాట. మళ్ళీ దిగాక మళ్ళీ వాళ్ళ రియల్ క్యారెక్టర్ వాళ్ళు ఎలా బతుకుతారో అలా. అంటే ఈ రెండు డ్రామా కంపెనీలు అంటే స్టేజ్ మీద ఒక మాట, ఒక హామీలు, పెద్ద ఎత్తున అందరిని మేమే చూసుకుంటాము, మేమే అందరినీ బాగుపరుస్తాము, మా ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి తర్వాత స్టేజ్ దిగంగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది రెండు పార్టీల మీద, బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద. నేడు సరూర్ నగర్లో బీజేపీ సభ. మరి చూద్దాం ఈ సభ తర్వాత సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో ఈ బీజేపీ సభ తర్వాత నిరసన సభ అనుకోవచ్చు. ఈ నిరసన సభ తర్వాత మరి బీజేపీకి యొక్క మైలేజ్ పెరగనుందా? మరి ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల మైలేజ్ పెరగనుందా? పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తుంటే బాగానే ఉంది మైలేజ్. మళ్ళీ ఆ మైలేజ్ ఇలానే కంటిన్యూ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి విజయదుందుబి మోగిస్తుందా? అంటే జనవరి అంటే సంక్రాంతి తర్వాత మరి నోటిఫికేషన్ అయితే రానుందని తెలియనుంది. మరి చూద్దాం ఈ సభ ఏ విధంగా బీజేపీ పార్టీకి హెల్ప్ కానుందో. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.